Hi my dear students, welcome to Civil Steps classes. ఈరోజు వీడియోలో మనం రానున్నటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి అలాగే ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్లో ఏ విధంగా మనం ఎక్కువ స్కోర్ చేయాలి, మ్యాథమెటిక్స్ యొక్క స్ట్రాటజీని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఫౌండర్ సార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏంటంటే ఒక గివ్వే అనేది తీసుకురావడం జరిగింది. అదేంటంటే 300 సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే మనకి 3 జనరల్ స్టడీస్ బుక్స్ అనేవి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి యాస్పిరెంట్స్ అందరూ కూడా సివిల్ స్టెప్ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తర్వాత ఫాలో అయిన వెంటనే మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు ఉచితంగా 3 జనరల్ స్టడీస్ బుక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా దీన్ని గమనించండి. అదేవిధంగా ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళే ముందు ఏంటంటే చాలామంది ఏంటంటే గ్రూప్ డి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఎగ్జామ్లో మోస్ట్ డిఫికల్ట్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ యొక్క అర్థమెటిక్ పార్ట్ అండి, మ్యాథమెటిక్స్. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ రీజనింగ్ చేసేస్తారు, అలాగే జనరల్ స్టడీస్ పర్లేదు, కరెంట్ అఫైర్స్ పర్లేదు. బట్ మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ నీకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను ఎలా చేయాలి, నాకు అర్థం కావడం లేదని చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అదేవిధంగా గ్రూప్ డీలో చూసుకుంటే మనకి అర్థమెటిక్ నుంచి 25 మార్కులు, రీజనింగ్ నుంచి 25 మార్కులు, అంటే 50 మార్కులు. 50 మార్కులు మీరు 40 మార్కులు తెచ్చుకొని జనరల్ స్టడీస్లో ఒక 20 నుంచి 30 మార్క్స్ తెచ్చుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మీ గ్రూప్ డి డ్రీమ్ జాబ్ అనేది అచీవ్ అవుతారు. అదేవిధంగా ఎస్ఎస్సి జీడీలో కూడా సేమ్, జనరల్ స్టడీస్ కంటే మ్యాథ్స్ పార్టే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఎలాంటి ఏరియాలో ఫోకస్ చేయాలి, ఎలాంటి ఏరియాలో ఫోకస్ చేస్తే మనకి ఖచ్చితంగా మ్యాథమెటిక్స్లో హై స్కోర్ చేయొచ్చు, మీరు అనుకున్నటువంటి డ్రీమ్ జాబ్ని అచీవ్ అవ్వచ్చు. ఈ ఎగ్జామే కాదండి, ఏ ఎగ్జామ్గానే చూసుకోండి. మీరు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటే ఈ అర్థమెటిక్, అడ్వాన్స్ మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్ విషయంకి వచ్చేసరికి చాలా స్ట్రగ్లింగ్ ఫేస్ అవుతారు. అయ్యో నాకు మ్యాథ్స్ రావట్లేదు. ఎందుకంటే 100 మంది ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాను రీజనింగ్ అందరూ చేసేస్తారు. జనరల్ స్టడీస్ కాస్త కోస్త నువ్వు రివిజన్ చేసుకొని నీకు ఇచ్చినటువంటి బుక్స్ ప్రిపేర్ అయితే నీకు మార్క్స్ వస్తాయి. బట్ మ్యాథమెటిక్స్ అలా కాదు, ఖచ్చితంగా నువ్వు ప్రాక్టీస్ చేయాలి. పక్కాగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకున్నామంటే ఖచ్చితంగా 1 బిట్ వస్తుంది. అదేవిధంగా నెంబర్ సిస్టమ్ తీసుకున్నామంటే 2 బిట్లు వస్తాయి. అంటే డ్యామ్ షూర్ అనమాట. ఒక 20 చాప్టర్స్ ప్రిపేర్ అయితే నీ చేతిలో అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ మ్యాథమెటిక్స్. కానీ చాలా మంది స్టూడెంట్లు నెగ్లెక్ట్ చేస్తారు. ఈరోజు మీలోని ఆ భయం నేను పోగొట్టే విధంగా ఏ విధంగా మ్యాథ్స్ అనేది ప్రిపేర్ అయితే మనం అవుట్ ఆఫ్ 25, 35, 50 అవుట్ ఆఫ్ 50 తీసుకొచ్చే విధంగా ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. సో చూడండి. సో ఫస్ట్ ఏంటంటే ఓవరాల్ ఉన్నటువంటి జనరల్ స్టడీస్కి సంబంధించిన మన గ్రూప్ డికి సంబంధించి అలాగే ఎస్ఎస్సి జీడీలో ఉన్నటువంటి సిలబస్ అంతా కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. టోటల్ దీన్ని 20 చాప్టర్స్గా డివైడ్ చేశానండి. సో ఈజీ టు హార్డ్ లెవెల్గా నేను పెట్టాను. చూడండి, ఫస్ట్ ఏంటంటే మీరు పర్సంటేజెస్ అనే చాప్టర్ నుంచి స్టార్ట్ చేయండి. సో పర్సంటేజెస్ అనే చాప్టర్ నుంచి స్టార్ట్ చేశారనుకోండి, ఈ పర్సంటేజెస్ అనేది దీనికి వీటన్నిటికి కూడా ఇంటర్లింక్. పర్సంటేజెస్లో వాటిని షార్ట్ కట్సే ప్రాఫిట్ అండ్ లాస్లో వాడతాం. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజెస్ కనుక మీకు బాగా వచ్చినట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజీగా చేయొచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక మీరు ఈజీగా నేర్చుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఈజీ. సో ఈ 4 కూడా ఒక సెట్ అండి. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా మీరు పర్సంటేజెస్తో స్టార్ట్ చేయాలి. తర్వాత ఇవన్నీ ఇంటర్లింక్ అనమాట. సో ఇవన్నీ కంప్లీట్గా మనం ఏంటంటే రేషియో బేస్డ్ మీద చేస్తాం. ఆ తర్వాత ఏంటంటే రేషియో అండ్ ప్రొపోర్షన్ తీసుకుంటాం. సో రేషియో అండ్ ప్రొపోర్షన్ కూడా ఈ యొక్క పర్సంటేజెస్ మీదే ఉంటుంది. అలాగే ఎలిగేషన్స్ అండ్ మిక్సెస్. తర్వాత ఏంటంటే పార్ట్నర్షిప్ కూడా రేషియో మీదే చేస్తాం. తర్వాత ఏంటంటే ఏజెస్ సంబంధించి ఈ 7 కూడా ఒక సెట్ అండి. సో ఈ 7 చాప్టర్స్ ఏంటంటే పర్సంటేజెస్ నుంచే చేస్తాం, మనం షార్ట్ కట్స్ యూజ్ చేసుకొని చేస్తాం. తర్వాత ఏంటంటే ఏజెస్ నార్మల్ క్యాల్కులేషన్స్. సో ఏజెస్ యావరేజెస్ ఒకలా ఉంటుందండి. అలాగే ఈ రెండింటికి ఇంటర్లింక్గా నెంబర్ సిస్టమ్ ఉంటుంది. అంటే నెంబర్ సిస్టమ్ అంటే ఏంటంటే నెంబర్ సిస్టమ్లో కూడా యావరేజ్ గురించి మాట్లాడతాం, బేస్ నెంబర్స్ గురించి, ఈవెన్ నెంబర్స్ నుంచి, ఆడ్ నెంబర్స్ గురించి, అలాగే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ గురించి, వాటి గురించి ఈ నెంబర్ సిస్టంలో మాట్లాడతాం. సో అక్కడ ఈ నెంబర్ సిస్టంలో యావరేజ్ ఉంటుంది, సపరేట్గా కూడా యావరేజ్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఈ 3 ఒక సెట్ అనమాట, ఏజెస్, యావరేజెస్, నెంబర్ సిస్టమ్. సో ఈ నెంబర్ సిస్టమ్ కనుక మీరు బాగా చేశారనుకోండి, మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి అలాంటి సమ్స్ ఉంటాయి. అక్కడ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అనేది మనకి ఈజీగా అవుతుంది.
సో తర్వాత ఏంటంటే ఈ సెట్ అయిందంటే మీరు ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది ప్రిపేర్ అవ్వాలి. అంటే ఏజెస్, యావరేజెస్, నెంబర్ సిస్టమ్ అట్ ది సేమ్ టైం ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేస్తే అదొక సెట్ వైజ్ గా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ఏంటంటే టైం అండ్ వర్క్, టైం డిస్టెన్స్. సో ఇందులోనే మళ్ళీ ఏంటంటే ట్రైన్స్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ట్రైన్స్ యొక్క సమ్స్ అన్ని కూడా మీకు ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే బోర్డ్స్ అండ్ స్టీమ్స్. ట్రైన్స్ ఏ విధంగా వస్తాయో బోర్డ్స్ అండ్ స్టీమ్స్ కూడా అలాగే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే టైం వర్క్ లో పైప్స్ అండ్ సిస్టమ్స్ అని ఉంటాయి. అంటే నీటి తొట్టెల గురించి లెక్కలు ఉంటాయి. అంటే ఒక పైప్ ని విడుదల చేసినప్పుడు ఇది ఎన్ని గంటల్లో ఫిల్ అవుతుంది, ఇంకొక పైప్ అనేది ఇంకెన్ని గంటల్లో ఫిల్ అవుతుంది, రెండు కలిసి ఓపెన్ చేసినప్పుడు ఎన్ని గంటల్లో ఫిల్ అవుతుంది అనేది క్వశ్చన్స్ అనేవి టైం అండ్ వర్క్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఈ రెండు కూడా ఒక సెట్ అండి, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, బోర్డ్స్ అండ్ స్టీమ్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్. తర్వాత ఏంటంటే మెన్సురేషన్ 2D. సో ఈ మెన్సురేషన్ 2D ఇక్కడ నుంచి అంతా జామెట్రిక్ పార్ట్, ఇదంతా ప్యూర్ మ్యాథ్స్ లోకి వస్తుంది. సో జామెట్రిక్ పార్ట్ లో ఏముంటాయంటే ట్రయాంగిల్స్, స్క్వేర్స్, అలాగే సర్కిల్స్, 2D జామెట్రీ అనమాట, అంటే మనకి బయటికి కనిపించినవి. సో ఈ మెన్సురేషన్ 2D చాలా సింపుల్ గా ఉంటుంది, ఈజీగా మార్క్స్ వచ్చేటటువంటి చాప్టర్. ఆ తర్వాత ఏంటంటే మెన్సురేషన్ 3D. మెన్సురేషన్ 3D ఏంటంటే కంప్లీట్ గా 3D జామెట్రిక్స్. అంటే ఇప్పుడు స్క్వేర్ ఉంది అనుకోండి, స్క్వేర్ కి సమ్ లేయర్స్ యాడ్ అవుతాయి, అది క్యూబ్ అవుతుంది, క్యూబాయిడ్, హెమిస్పియర్, స్పియర్, సిలిండర్, అలాంటి వీటి గురించి మనం ఈ 3D గురించి డిస్కస్ చేస్తాం. సో ఖచ్చితంగా ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్, ఓకేనా. సో ఇది మాత్రం మీరు మిస్ చేయొద్దు. తర్వాత ఏంటంటే జామెట్రీ. సో జామెట్రీ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమవుతుందని కంప్లీట్ గా ట్రయాంగిల్స్ గురించి మాట్లాడతాం, క్వాడ్రిలేటర్స్ గురించి మాట్లాడతాం, సర్కిల్స్ గురించి మాట్లాడతాం, అలాగే లైన్స్ అండ్ యాంగిల్స్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఇవి జామెట్రీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా వచ్చేటువంటి క్వశ్చన్స్ అనమాట ఈ చాప్టర్ నుంచి. తర్వాత ఏంటంటే ట్రిగ్నోమెట్రీ. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ రెండు ఒక సెట్, మెన్సురేషన్ 2D, మెన్సురేషన్ 3D. తర్వాత ఏంటంటే జామెట్రీకి సంబంధించింది అంటే ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటర్స్, సర్కిల్స్, యాంగిల్స్, వీటి యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి, వాటి యొక్క రూల్స్ ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి. తర్వాత ఏంటంటే ట్రిగ్నోమెట్రీ. ఈ ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ నుంచి కూడా మనకి ఖచ్చితంగా 2 బిట్స్ వస్తాయి. అవేంటంటే సైన్ గురించి, కాస్ గురించి, ట్యాన్ గురించి బాగా ప్రిపేర్ అవ్వండి. దీనికి ఇంటర్లింక్ ఏముంటుందంటే హైట్స్ అండ్ డిస్టెన్స్. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి ఇలా నిల్చొని ఎక్కడో ఒక చెట్టు మీద నుంచి ఉన్నటువంటి ఒక పక్షిని చూస్తున్నాడు, వాళ్ళిద్దరి మధ్య కోణం ఇస్తాడు, ఇచ్చి దాని యొక్క హైట్ ఎంత, ఆ చెట్టు యొక్క హైట్ ఎంత అంటాడు, లేదంటే నీడికి తనకి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అని, అలాంటి క్వశ్చన్స్ అన్ని ట్రిగ్నోమెట్రీ అడుగుతారు అనమాట. ఈ ట్రిగ్నోమెట్రీ అనేది సపరేట్ గా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన చాప్టర్. తర్వాత ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీ అంటే ఏంటంటే రెండు బిందువుల మధ్య దూరం, మధ్య బిందువు, అలాంటి సమ్స్ అన్ని కూడా మనం కోఆర్డినేట్ జామెట్రీలో చూస్తాం. సో ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఈ చాప్టర్ నుంచి వస్తుంది. తర్వాత ఏంటంటే ఆల్జీబ్రా. ఆల్జీబ్రా అంటే అన్ని జెబ్రాలు ఒక చోట కాదండి. ఆల్జీబ్రా అంటే ఏంటంటే ఏ స్క్వేర్, బి స్క్వేర్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ సి క్యూబ్, ఎక్స్ ప్లస్ 1/x స్క్వేర్ అంతా, అలాంటి వాల్యూస్ అన్ని కూడా ఆల్జీబ్రాలో మనం చూస్తాం. తర్వాత ఏంటంటే సోర్స్ అండ్ ఇండిసెస్, ఘాతాలు, ఘాతాంకాల గురించి ఈ యొక్క చాప్టర్ డిస్కస్ చేస్తాం. దీని నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు. ఇది ఈ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలండి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా ఇవి మాత్రం విడిచిపెట్టకండి. అది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా, మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా సరే ఖచ్చితంగా చేయాల్సింది ఈ పర్సంటేజెస్ అనే చాప్టర్. ఖచ్చితంగా ప్రతి ఒక్క అర్థమెటిక్ లో ప్రతి ఒక్క సమ్లో మనం ఈ పర్సంటేజెస్ నుంచే తీసుకొస్తాం అన్ని. సో పర్సంటేజెస్ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపోనెంట్, రేషియో అండ్ ప్రొపోర్షన్, ఈ 7 చాప్టర్లు మాత్రం మీరు ఎవరు కూడా మిస్ చేయొద్దు. బిట్టుపోయే అవకాశం ఉండకూడదు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా, మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా అందరికీ ఈజీగా ఉంటాయి. సో మీరు ఇప్పుడు అందరికీ సిలబస్ ఒకటే, కానీ వాటికి ఎక్కువ మార్కులు వస్తున్నాయి, అవి తక్కువ మార్కులు వస్తున్నాయి. ఎందుకు అంటే మనం ఓన్లీ అర్థమెటిక్ పార్ట్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తాం, ఈ జామెట్రీ వదిలేస్తాం. ఎందుకు వదిలేస్తామంటే ఫార్ములాస్ ఉంటాయి, సెట్ అండ్ రూల్స్ ఉంటాయి, ఆ భౌతిక ధర్మాలు అవన్నీ నేర్చుకోవాలి పెద్ద తలలో కొని. అదే మీరు అలా చేశారంటే మీకు మార్క్స్ ఇప్పటికీ రావు. ఈ ఎగ్జామే కాదండి, ఏ ఎగ్జామ్లో కూడా రావు. సో మీరు ఏం చేయాలంటే ఈ జామెట్రీ ప్రతిరోజు ఒక చాప్టర్ పెట్టుకోండి, ప్రతిరోజు ఒక 15 మినిట్స్ మీ యొక్క ఫార్ములాస్ అన్ని ఒక దగ్గర రాసుకొని డైలీ అలాగా ఒక పెన్సిల్ పెన్ పట్టుకొని రివైజ్ చేయండి చాలు. జామెట్రీ ఏముండదు, ఫార్ములాస్ వస్తే నువ్వే చేసేస్తావు, ఈజీగా క్యాలిక్యులేషన్ చేసేస్తావు, నీకే షార్ట్ కట్స్ వచ్చేస్తాయి. అర్థమైందండి. సో ఈ అర్థమెటిక్ పార్ట్ అంతా అయిపోయిన తర్వాత జామెట్రీ 2D 3D వీలైతే ఏమైనా ఫార్ములాస్ ఒక గోడ దగ్గర అంటించుకొని డైలీ చూడండి, ప్రాక్టీస్ చేయండి. అలాగే జామెట్రీకి సంబంధించి కూడా ఇవన్నీ చేస్తేనే మనకి 25 లేదా 35 అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది వస్తాయండి, లేకపోతే రావు.
ఆ తర్వాత ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు డైలీ కూడా 20 టేబుల్స్ 20 × 20 20 వరకు నేర్చుకోవాలి. అలాగే స్క్వేర్స్ 1 to 30 1 నుంచి 30 వరకు 15 స్క్వేర్ 225 తక్కువని చెప్పాలి. అలాగే క్యూబ్స్ కూడా 1 to 30 క్యూబ్స్ అనేది ఎక్కువ, బట్ మీరు ఏం చేస్తారంటే అట్లీస్ట్ మినిమం 20 క్యూబ్స్ అనేది నేర్చుకోండి. తర్వాత ఇంకేం చేయాలంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్, ఇది రీజనింగ్ లో యూజ్ అవుతుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏంటంటే A1 B2 F6 G7 P16 Q17 అలాంటివన్నీ కూడా మీరు ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, అలా మీకు ఆర్డర్ గుర్తు వచ్చేయాలి. రివర్స్ ఆర్డర్ కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు సికి రివర్స్ ఏంటి X, ఏకి రివర్స్ ఏంటి Z, అలాగా ఆపోజిట్ యాంగిల్స్ కూడా మీకు తెలియాలి. తర్వాత ఏంటంటే ఇవన్నీ చేస్తూ ఈ సిలబస్ అంతా కంప్లీట్ అనేది మేము చేయడం జరుగుతుంది. సిలబస్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయిన వెంటనే అట్లీస్ట్ ఒక 60% అయిన వెంటనే మీరు ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, క్లాస్ నోట్స్, రివిజన్, ఫార్ములాస్, ఇదే సక్సెస్ మంత్ర. ఏమీ లేదు. PYQ సిరీస్ చేస్తాం. ఏదో ఒక మంచి యాప్ తీసుకోండి, మాక్ టెస్టులకి యాప్ తీసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో డైలీ ప్రాక్టీస్ చేయండి. డైలీ ఒక 1 hour మ్యాథ్స్ మీద పెట్టండి. సెక్షనల్ టెస్టులు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాక్ టెస్టులు రాస్తూ ఉంటారు, మీకు అవుట్ ఆఫ్ రావు. అప్పుడు ఏం చేయాలంటే సెక్షనల్ టెస్టులు రాయాలి. ఈ మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్రిగ్నోమెట్రిక్ వీక్లో ఉన్నారనుకో, ట్రిగ్నోమెట్రిక్ మీద సెక్షనల్ టెస్టులు రాయాలి. జామెట్రీ వీక్ అయితే జామెట్రీ మీద రాయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ వీక్ అయితే ప్రాఫిట్ అండ్ లాస్, అంటే సెక్షనల్ టెస్టులు, PYQs, క్లాస్ నోట్స్, ఇనఫ్. కరెక్ట్గా ఎక్కువ కాదండి, మీరు కరెక్ట్గా ఇలా ఒక 60 days అట్లీస్ట్ 50 days చేసినా సరే మీ చేతిలో మీ యొక్క 25 మార్క్స్ ఉన్నట్లే. ఓకేనా? సో ఖచ్చితంగా మోర్ దెన్ ప్రాక్టీస్ చేయండి. PYQs, క్లాస్ నోట్స్ అండ్ డైలీ రివిజన్, అదే సక్సెస్ మంత్ర. సో ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవరీవన్.